ఇది రాముడు పట్టాభిషేకం చేసుకున్న తరువాత జరిగిన ఒక ఆసక్తికరమైన సన్నివేశం. లక్ష్మణుడి నవ్వు. సభలో కలకలం. శ్రీరామ పట్టాభిషేకం జరుగుతోంది. సభలో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షులు, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు అందరూ కొలువై ఉన్నారు. పట్టాభిషేకం జరుగుతున్న శుభ సమయంలో లక్ష్మణుడు ఒక్కసారిగా పెద్దగా నవ్వాడు. నిశ్శబ్దంగా ఉన్న ఆ సభలో లక్ష్మణుడి నవ్వు అందరినీ ఆశ్చర్యపరిచింది. మునుల అనుమానం, మమ్మల్ని చూసి నవ్వుతున్నాడా అని మునులు భావించారు. విభీషణుడి అనుమానం, రాక్షసుడైన నాకు మోక్షం లభించిందని వెక్కిరిస్తున్నాడా అని విభీషణుడు అనుకున్నాడు. సీతమ్మ ఆందోళన, నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటున్నాడా అని సీతమ్మ కూడా కొంచెం సంకోచించింది. రాముడు శాంతంగా, లక్ష్మణ, ఇంతటి గంభీరమైన సమయంలో నీ నవ్వుకు కారణమేమిటి అని అడిగాడు. అసలు కారణం నిద్రాదేవికి ఇచ్చిన మాట. లక్ష్మణుడు వినయంగా నమస్కరించి ఇలా చెప్పాడు. అన్నయ్య, నేను అడవిలో ఉన్న 14 ఏళ్లు నీకు, వదినకు సేవ చేయడం కోసం నిద్రను విడిచిపెట్టాను. ఆ సమయంలో నిద్రాదేవి నా దగ్గరకు వస్తే, నా అన్నయ్య పట్టాభిషేకం వరకు నేను నిద్రపోను, నా బదులు నా భార్య ఊర్మిళను నిద్రపోనివ్వు అని కోరుకున్నాను. ఈ రోజు నీకు పట్టాభిషేకం జరుగుతోంది. ఇప్పుడు నిద్రాదేవి మళ్ళీ నా దగ్గరకు వచ్చి, నీ సమయం ముగిసింది, ఇక నీవు నిద్రపోవాలి అని నన్ను ఆవహించింది. ఈ లోకమంతా నిన్ను చూసి ఆనందిస్తున్న వేళ నేను మాత్రం నిద్రపోవాల్సి వస్తున్నందుకు నా పరిస్థితిని చూసి నాకు నవ్వు వచ్చింది. అంతే తప్ప ఎవరినీ తక్కువ చేయాలని కాదు.